ఎంత అందంగా ఉందో. నాన్న ఆ గాజులు కొనుక్కుంటా నాన్న. వద్దమ్మా, ఈ సంత గాజులు అట్టే బాగోవమ్మా. ఇంటికి వెళ్ళాక బంగారు గాజులు చేయించుకుంది కంటే. మామయ్య, ఏమయ్యా? ఒళ్ళు పెంచావు కానీ మనసు కొంచెం కూడా పెంచలేదు. నీ పిసినారితనం పోయింది కాదు, ఏం కట్టుకుపోతావా? కన్ని పిల్ల మనసు పడి అడిగింది, వేస్తే ఏం పోయిందే? అలా చెప్పు బావా. ఊరి పిచ్చి సన్నాసులు ఆడవాళ్ళు అలాగే అడుగుతారా? 1-2 సార్లు లేదని 3వ ఇస్తే సరిపోయి. మామయ్య, అది మీ తరంలో. మరి మీ తరంలో? ఈ తరంలో అడగ ముందు ఒకసారి కొనిచ్చిస్తాం అనుకో, ఇంకెప్పుడు అడగరు. ఏ లింగయ్య అన్న, ఏం రంగయ్య తమ్ముడు, అంతా కుశలమేనా? ఏది ఈ చుట్టాన్ని చూడు. ఏది 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 భలే ఘాటుగా ఉన్నట్టుందా? ఏది? మీ నాన్న చుట్టగొడవలో పడ్డాడు, గాజు నేను ఇస్తానే. భలే బాగుండే. పాటిపోగాక లంకపోగాక? లంకపోగాకే. ఎక్కడ కొన్నా? మన గోయందే లేడు, ఆయన అంగట్లో కొన్నాను. మీరు ఒక ఎత్తు వేయించరాదు మామయ్య, ఎందుకైనా మంచిది ఒక మడుగు వేయించుకో. అలాగే పిల్ల జాగ్రత్త. అలాగే మామయ్య. లక్ష్మీ కళ ఉట్టి పడతాను. ఈ పేరు మహాలక్ష్మి ఏమిటి తల్లి? కాదు, సరస్వతి. సరస్వతి. ఓహో, ఈ గాజులు వేయించుకుని వీణ చేత్తో పట్టుకున్నామంటే చిసలైన అసలు సరస్వతిలే ఉంటావు తల్లి. ఏమండి గాజుల చెట్టు గారు, చెయ్యి దొరికింది కదా అని అలా ఊరికి నలిపేస్తారాగండి. బాబాయ్, అపచారం అపచారం. ఈ గాజుల చెట్టు రావాలంగా అంటే ఆడజాతిగా అన్నదమ్ముళ్ళు అంటాడు. అలాగండి. మరి మీ ఆవిడికి కూడానండి? ఆహా, ఓహోహోహో, పట్టేసి ఎక్కడో దర్బార్లో ఉండవలసిన వాడు సంతలోకి వచ్చాక కానీ నీకు దొరకను. మా ఆవిడికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఇటువంటి గాజులు ఇంద్రలోకంలో కూడా లేవని రాత్రి రంభ చెప్పింది నా కళ్ళ. నీ కళ బంగారం గాను, ముందు గాజులు వేసి మమ్మల్ని పంపించవయ్యా. దేవగిరి, భువనగిరి, కనిగిరి, మంగళగిరి, ఆగిరి, ఏ గిరి తిరిగి 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 తెచ్చా. ఎంతసేపు అమ్మాయి సంగతేనా, మా సంగతి ఏమైనా ఉందా? అలా చిరా పడతావేంటి చిట్టమ్మా? మలారం అంతా ఈ బుల్లు వేసుకుంటాదేంటి? మడిసి తర్వాత మడిచి. అది సరేగా ఏమంటావు? ఏమిస్తావు? గాజులు బేరం భోజనానికే చాలదు. 4 జతలు వేసాను. 2 వరహాలు. 2 వరహాలా? 1 వరహా ఇస్తాను, కావాల్సి తీసుకోలేక గాజులు తీసుకో. 1 వరహా ఇస్తావా? అవును. వేసిన తర్వాత తీసేయమంటే? మా బావతో అంతే, ఆటే మాట్లాడితే అసలుకే మోసం. సరే, ఏదో ఒకటి ఇలాగే. వెళ్ళరా, దా చిట్టమ్మా. అయ్యా చూడండి బాబులు, మహాజనములారా, వింత వింత చూడండి బాబు. వింత, ఆ గొప్ప వింత, ఆఖరి వింత. పల్ 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 పలే. తల్లులారా, తల్లులారా, అమ్మలారా, నేను కనికట్టు కాదు, ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం అంతకన్నా కాదు. చూడండి బాబు, వీని ముఖం ఎంత అందంగానున్నదో. చూడు బాబు, నీకు మంచి పిల్లనికి పెళ్లి చేస్తా, వస్తావా? రా 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 రా. ఏది వస్తుంది పైనుంచి. చూడండి బాబు, ఈ కరకు కత్తితో ఈ పుట్టలోనున్న పిల్లవాని కంఠం తెగ నరికి మంత్రశక్తి వల్ల మళ్ళా మేం బతికిస్తాం. చూడండి బాబు, పిల్లవాని రక్తం. కోటి విద్యలు కూటి కొరకేనండి బాబు. పిల్లవాణిని నిజంగా చంపలేదు, బతికే ఉన్నాడు. బాబు, ఆయన తండ్రి, నాయనలారా, తండ్రులారా, మరి సేపు చూశారు, గల్లు మరిపించండి అయ్యా. ముక్కు ముక్కుకో గలగలా రాస్తాయి. చెల్లెమ్మ ఒక కడుగు వెనకేసేసరికి చిల్లి గవ కూడా రాలేదు. పంచముష్టికి పావడా ముష్టికి ఇంత తేడా ఉందా? సరే కానిలే, ఈనాడికి ఇదే ప్రాప్తం.
నీకు చెడుగుడాడు తెలుసా? చిన్నప్పుడు చెడుగుడు పందాలు ఘనంగా ఆడించేవాడిని. అయితే రా, మధ్యవర్తిగా ఉంది కానీ. ఓ మహారాజులాగా. ఏమండి, ఇందాక నుంచి అరిచి అరిచి నా గుంతంతా రాసుకుపోయింది. కాస్త నా రీతిలో సమర్పిస్తారా? ఓ, నువ్వు కోరిన ఆశిస్తాం. బతికిచ్చారండి. బలిగుడు 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 దెబ్బ. గెలుపు మాదే. మధ్యవర్తి, ఇతను బయటికి పంపించు. గెలుపు వాళ్ళది. ఒడ్డున పడ్డాడు. కోత వదిలేశాడయ్యా. అనవపరంది చూస్తూనే ఉన్నానయ్యా నేను. మధ్యలో వదిలేసి మళ్ళీ మొదలు పెట్టాడు. మధ్యవర్తి మాట ఒప్పుకోవాలి, లేకపోతే ఆయన ఎందుకు? ఈ తప్పుడు తీర్పు నేను ఒప్పుకోను. ఏమిటా తలతెక్క మాటలు? ఎవరితో తల తెక్క దగ్గరకు వచ్చారో ప్రాణాలు తీస్తాను. అచ్చోసిన ఆంబోతుల వెంకిలేస్తున్నావే, ఎవరు నువ్వు? చెల్లమ్మ, అట్లా గడ్డి పెట్టు. ఒళ్ళు దగ్గరట్టుగా మాట్లాడు. నా ఒళ్ళు నా దగ్గర ఉంది, నీ బుద్ధి నీ దగ్గర లేదు. అరే, మరి రెచ్చిపోతున్నావు? ఆడదానమని చూస్తుంటే చూడ్డం వరకే. ఏం చేయగలవు? గంగిరెద్ర చిందులేస్తావు, అంతేగా? పళ్ళు రాలుతాయి. నీ తాతల్లాంటి వాళ్ళకే తరం కాలేదు. ఈ బుసబుసలు మన దగ్గర కుదరవు. ఏ బసవయ్యా, ఓ బసవయ్యా, నీ రుసరుసలెందుకు బుసబుసలెందుకు పదవయ్యా, నీ రంకెలు చాలు రగడలు చాలు పోవయ్యా. బసవయ్యా, ఓ బసవయ్యా, నీ రుసరుసలెందుకు బుసబుసలెందుకు పదవయ్యా, నీ రంకెలు చాలు రగడలు చాలు పోవయ్యా. అచ్చోసిడిచిన ఆంబోతువలే వచ్చావా, పిచ్చితనంగా మోరాయిస్తూ రెచ్చావా, పిచ్చితనంగా మోరాయిస్తూ రెచ్చావా, విచ్చల విడిగా గంతులు వేయక, విచ్చల విడిగా గంతులు వేయక వచ్చిన దారిని పో పో పోవోయ్. ఓహో బసవయ్య బసవయ్య, తగదయ్య వినవయ్య పదవయ్య బసవయ్యా. జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా. ఏమిటి నీ పగరు? గంగిరెద్దులా సింగారించుకు ఎగిరేవా, హంగులు చూసి రంగవుతానని తలిచేవా, హంగులు చూసి రంగవుతానని తలిచేవా. అమ్మాయి గారికి దండం పెడితే సరి పంచలు నీకే లేవోయ్. ఓహో బసవయ్య బసవయ్య, తగదయ్య వినవయ్య పదవయ్య బసవయ్యా. జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా. ఆడదాని అని ఊరుకున్నా గానీ లేకపోతేనా? చాలేవోయ్ బుల్లోడా, ఊరుకోక నువ్వేం చేయగలవు? ఏం చేయగలను? ఆరుణ్ణి చేలో పట్ట గుడ్డెత్తువలే దూకేవా, కాలు తిరగక గోటి లోపల జారేవా, కోట్లను మాని బుద్ధిగా ఉంటే తవుడు గడ్డి నీకే లేవోయ్. బసవయ్య బసవయ్య, తగదయ్య వినవయ్య పదవయ్య బసవయ్యా. జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా, జిగ జిగ జింజా. బసవయ్యా, ఓ
తగదయ్యా, వినవయ్యా, పోవయ్యా. అమ్మా, నెత్తు చేయి తగిందా అమ్మా? పర్వాలేదులే, గుండెల్లో గులపాలు గుచ్చినా మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. ఈ చిన్న గాయానికే ప్రాణాలు పోవులే. ఏమిటమ్మా ఆ మాటలు? అడ్డాలలో బిడ్డలు గాని గడ్డాలు నాడు కాదని బాగా తెలియ చెప్పారు నాయన. నీ మాట ఏనాడు కాదన్నావు అమ్మా? జాతరలని జాగారాల్ని వాడు, ఆటలని పాటలని నువ్వు, పుస్తకాలలో మునిగిపోయి చిన్నవాడు పొద్దు పుచ్చుకుంటున్నారే గాని అమ్మ మాట చెల్లించాలనే ఆరాటం ఎవరికైనా ఉందా? అమ్మా, నీ శపథం నెరవేరుస్తానమ్మా. సింగపుకుని అవుతాడనుకున్న నా శివం కూడా కర్తవ్యం మరచిపోయి ఇంతటి చేతగాని వాడు కావడం నా దురదృష్టం. అమ్మా, నా కర్తవ్యం నేను మర్చిపోలేదు. కన్న తల్లికి మన్న దేశానికి రుణం తీర్చలేని అధముని కాదు. అమ్మా, నీ పాదాలు సాక్షిగా చెబుతున్నా, ఆ పాపులను పరిమారుస్తా. నీ పద తీర్చి నా ఆత్మకి శాంతి చేకూరుస్తానమ్మా. శివం, ఆ ఒడ్డు, ఆ పొడుగు ఎంత బాగున్నాడు. అచ్చంగా పరమశివుడు అవుతాడు. నాకు అప్పుడే తెలుసు ఆ మాయదారి మన్మధుడు బాణం వేశాడని. ఇంత గట్టి పిల్ల మనస్సు మెత్తబడిపోయింది. అమ్మ బాబోయ్, మనకి ఊరొద్దు, పోదాం పద. వాళ్ళంతగా అడుగుతున్నారు కదా, ఈ ఒక్కరోజు ఉండిపోదాం అన్నయ్య. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. వాడొచ్చి నన్ను ఒక తరిచి అమాంతంగా నిన్ను ఎత్తుకుపోతే అంతేగా గారడి చేసి మళ్ళీ మీ అమ్మాయిని బుట్టలకి తెప్పించేస్తావు. ఎవరు నేనా? ఆ కనికట్టు పప్పులే వాడి దగ్గర ఉడకవు. వస్తాం బాబు. అమ్మా, అమ్మా, ఏం నాయనా? వీరు దురంధరులని. ఏమి సువాసన! గుత్తి వంకాయ కూర కదండి? అవునండి. నీ కూర వాసన పసిగట్టి నీ దర్శనం చేసుకుందామని వచ్చారు ఇక్కడ. నా పేరు దురంధరుడండి. దేశయాత్రలు చేసుకుంటూ వస్తున్నా. రుచికరమైన భోజనం అంటే ప్రాణం లేచొస్తుంది. మీ వంట ఘుమఘుమ నన్ను ఇలా ఈడ్చుకొచ్చేసిందండి. మంచి పనే జరిగింది. అతిథి రావడం మహాభాగ్యం. ఎంత ఆదరణ! సాక్షాత్తు అన్నపూర్ణ ఇంటికే వచ్చానన్నమాట. 4 నాళ్ళు ఉండే పోతాను. చాలా సంతోషం. రండి. మీరు పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఏటేటా మీకీ కథ చెప్పి మీ చేత ప్రతిజ్ఞ చేయించి మీ నుదుట రక్త సింధూరం ఉంచుతున్నాను. పెద్దవాళ్ళయ్యారు. మీ కర్తవ్యం గురించి పదే పదే చెప్పవలసిన అవసరం నాకిక ఉండదు. త్రిమూర్తుల వంటి బిడ్డలను కన్న తల్లి హృదయాన్ని ఇంతకాలం దహించి వేస్తున్న దావానల జ్వాలను ఆ హంతకుని పట్టి పరిమార్చామన్న చల్లని వార్త చేసి త్వరలో శాంతింపచేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మా, మా ప్రతిజ్ఞ నెరవేర్చడానికే కదమ్మా నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నీవు నిశ్చింతగా ఉండు. అమ్మా, మేము బయలుదేరుతామమ్మా. అమ్మా, ఆశీర్వదించమ్మా. అన్నయ్య, అమ్మను ఒంటరిగా విడిచి అందరం వెళ్ళటం ఉచితం కాదు. మీరిక్కడే ఉండండి. నీ వెళ్ళి వాడి దాడ కనిపెట్టి అవసరమైతే మిమ్మల్ని కూడా తోడు తీసుకువెళ్తాను. అమ్మా, ఆశీర్వదించమ్మా. వెళ్ళిరా బాబు. సోమన్న, బసవసేనాని పంపిన బాలుడు ఇంకా అక్కడే ఉన్నాడా? చెప్తాం. 3 నాళ్ళుగా మీ దర్శనం కోసం కాచుకుని ఉన్నాడు. రాసకార్యాల ఒత్తిడిలో ఉన్నాము, ఇంకా వారం రోజుల దాకా తీరుబడి లేదని చెప్పకపోయావా? చెప్పాను ప్రభు. నెలల తరబడైనా వేచి ఉండి తమ దర్శనం చేసుకునే పెడతానన్నాను. గట్టికుడే, ప్రవేశపెట్టు. శ్రీ నారాయణ మహామంతులు, నా ప్రణామం. నీవు వచ్చిన పని తమ అనుగ్రహం కోసం.
అధికారంలో ఉన్న వారి అనుగ్రహం అందరూ ఆశించేది. నీకేం కావాలి? నా జీవితాశయం ప్రభుత్వోద్యోగిగా దేశంలో పలుమూలలా చెలరేగిన అవినీతి, అక్రమం, అరాచకం నిర్మూలించాలని. మహామంత్రులమైన మా ఎదుటనే దేశం అరాచకంగా ఉందని అపవాద సాహసమే. అందుకు నిదర్శనం? మన్నించండి, మా కుటుంబ గాథ అందుకు తర్కం. ఆ వివరాలు చెప్పడం విలువైన తమ కాలాన్ని వ్యర్థం చేయడమే. యథార్థ స్థితి తమకు తెలియనిది కాదు. నేను కోరేది, నాకు అవకాశం కల్పిస్తే నా శక్తి వంచన లేకుండా దేశానికి సేవ చేస్తాను. అవకాశం లభించేంత వరకు అందరూ ఆదర్శాలు వల్లించేవారే. తీరా ఉద్యోగం ఇస్తే వ్యక్తిగత కక్షలకు అధికారం దుర్వినియోగం చేయవని నమ్మకం ఏమిటి? వ్యక్తిగత వ్యవహార పరిష్కారమే సమస్య అయితే నేను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదు. న్యాయం, చట్టం అమలు జరిగి దేశంలో శాంతి భద్రతలు నెలకొనడమే నా ధ్యేయం. అందుకు ఈ మహాంధ్ర సామ్రాజ్య రథసారథులైన తాము తీసుకునే చర్యలలో ఉడతాభక్తిగా సేవ చేసుకునే సదవకాశం కల్పించమని నా మనవి. ముచ్చటైన మాటలతో బాగా ఉత్సివేస్తాం. సమయానికి వచ్చావు. నల్లగొండ ఠాణేదారుని రాజధానికి రావలసిందిగా ఆదేశించాం. నువ్వు వెంటనే వెళ్ళి ఆ పదవిలో ప్రవేశించు. ఆజ్ఞాపత్రం తయారు చేయిస్తాం. ధన్యుణ్ణి. హరినారాయణ గోవింద, హరినారాయణ గోవిందో హార్. ఠాణేదారు గారితో మాట్లాడాలి, కొంచెం దారి చెప్పండి. ఠాణేదారి గారితో మాట్లాడాలా? అయితే వల్లగాడికి వెళ్ళు. ఠాణేదారు మరణించారా? ఆయన్ని మన పొడి చేశారు, నిన్న చేశారు. అచ్చా, అంతకుండా బంధించారా? ఆయన్ని పట్టుకునే మనగాడు ఈ పరిగణాల్లో లేడయ్యా బాబు. ఎవడవాడు? ఏమయ్యోయ్, నువ్వు అడగకూడదు, పిల్లలు గలవాడిని నేను చెప్పకూడదు. వెళ్ళిరా నాయనా, వెళ్ళు బాబు, వెళ్ళిరా నాయనా. గోవిందో హారి. ఏమండోయ్, మిమ్మల్ని ఏమండోయ్. ఎవడరా నిద్రపాటు చేస్తాడు? ఇప్పుడు ఏం కొంప మునిగిపోయింది, తర్వాత కనపడరా? వీల్లేదు, ఇప్పుడే పని ఉంది. అంత అవసరం అయితే రాతపూర్వకంగా మనవి చేసుకో, తర్వాత చిత్తగిస్తాం. నీ చిత్తగింపులు ఎవరికి అక్కర్లేదు, ముందుకు నుంచిలే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలవదలే ఉంది. నేను చిన్న ఠాణేదారు. నువ్వా చిన్న ఠాణేదారు? అయితే పెద్ద ఠాణేదారిని చంపిన హంతకులను పట్టుకున్నావా? లేదు. అయినా నువ్వే నన్ను అడగడానికి. అలా నేను కొత్త ఠాణేదారిని. అయితే దండాలి. మర్యాదగా ముందు కాళ్ళు దించు. ఈ కాళ్ళు దించే ఠాణేదారు ఇంతవరకు రాలేదు. ఇక్కడి నుంచి ఈ కాళ్లే దించితే ఈ ఉద్యోగం అక్కర్లేదు. అలాగే నీ కాళ్ళు దించితే ఉద్యోగం అక్కర్లేదన్నావుగా, నీ రాజీనామా అంగీకరించారు. నీలాంటి నిద్రమోహాలు ఉండబట్టే దేశానికి భద్రత లేకుండా పోయింది. అబ్బో, ఈ బోడి ఉద్యోగం లేకపోతే నాకేం ఊడిపోలేదు. నీ తలపీసుతాను ఎన్నాళ్ళు నేను చూస్తాను. శోభకు కారకులు మీరు ఈ బహుమతులు ప్రకటించి ప్రజల్ని ప్రోత్సాహపరచకపోతే ఈ తిరునాళ్లకు అందమే ఉండేది. అలా అనకండి. అహోరాత్రులు శ్రమపడి ఇన్ని ఆకర్షణలు సమకూర్చిన ఘనత మీరు. నేను చేసింది కేవలం తన సహాయమేగా. ప్రకటన చెప్పండి. ఇప్పుడు జరగబోయే గురి పందాలలో గెలిచిన వారికి వివిధ కళాపోషకులు, మహా విరాళదాతలునైన
శ్రీ మహాదేవరాయుడు గారి బహుమతి 20 వరహాలు. పోటీదారులు హోదాలోకి రావాలి. ఈ పోటీకి బహుమతి ఎంత అన్నారు? 20 వరహాలు. కూలి కూడా గిట్టదు. బంగారు స్వామి, అయ్యా అమ్మాయి గారు ఆలయంలో ఉంటారు, ఇంటికి తీసుకువెళ్ళు. చెప్తాం. ఓ బంగారు స్వామి, ఇట ఎక్కడికయ్యా నువ్వు? ఊరంతా నీ కోసం వెతుకుతుంటే. నాతో మీకేం పని బాబు? మీ ఇంట్లో ఎర్రగా బుర్రగా ఉండే పిల్ల నీ భార్య కదా? అవును, నా 4వ పిల్లం. అయినా ఆ సంగతి మీకెందుకు? నాకెందుకేమిటి? మీ పక్కింటి బండా లేడు సుబ్బన్న, వాడు దాన్ని లేవ తీసుకుపోయాడు. అయ్యి బాబోయ్, ఎంత పని చేసావే రంగరాని. ఠాణేదారు శవం దొరికింది ఇక్కడే దొరా. అయితే ఎవరు చంపింది నీకు తెలియదన్నమాట. తెలియదు దొరా. మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేశావో బందికానాలో పారేస్తాను. వెళ్ళు. వేరే ఆ అమ్మాయిని భద్రంగా వారింటి దగ్గర వదిలిపెట్టిన. ఏమిటి గోళ? గోళ ఏమిటి గోళ? పోలేరమ్మ పెళ్ళంటే ఊరంటే గగ్గోలే. ఏమిటి రక్త? నన్ను పాలు రక్తం ఉంది మావా. నువ్వు నెగ్గితే నిన్నే పెళ్ళాడతానని సత్యం చేసినది నువ్వే నెగ్గినావు. ఇదిగో మొగుడయ్యో, ఇప్పుడే చెప్తున్నా, కత్తి వరుసలో నువ్వెంత మునగాడివైనా నా దగ్గర మాత్రం నీ పప్పులు ఉడకవు. ముచ్చటగా మా ఇంటికి వచ్చి కొబ్బరి బండాల పోలేరమ్మ ఇల్లంటే ఊరందరికీ ఎరికే. వస్తా. ఓ దురంధర్ల వారా, నమస్కారం. నువ్వా సుందరం? బాగున్నావా? ఇక్కడున్నావే? ఏదో మీ దయ వల్ల బసవసేనాని గారి శిష్యుడిన ఇక్కడ ఠాణేదారుగా పనిచేస్తున్నాను. భేష్. అయితే ఇంకే, ఇక్కడ మనకు లోటు లేదన్నమాట. మీ ఇంట్లోనే బస్ చేస్తాను. అంతకంటేనా? తప్పకుండా దయచేయండి. మా అమ్మగారు అన్నయ్యలో బాగున్నారా? క్షేమంగా ఉన్నారు. అలా వెళ్ళొస్తాను. నమస్కారం ఠాణేదారు గారు. నమస్కారం. వీరే కొత్త ఠాణేదారు గారు. వీరు రాయలు గారని ప్రాంతానికల్లా మోతుబరు, బహు ఉదారులు, కడు సజ్జనులు. వీరి ప్రతిభ ప్రతిష్ట అంతా మీ అభిమానం. నాదే ఉంది. ఠాణేదారు గారు, చాలా అవసరమైన పనులున్నాయి. వెళ్తున్నందుకు మన్నించండి. అలాగే. వీలు చూసుకొని ఒక్కసారి మా ఇంటికి దయచేయండి.
కన్నే నోము నోచాలండి నేడే నోచాలండి అల్లి బిల్లి పిల్లలారా ఇల్లారండి మీరు ఇల్లారండి అట్లా తద్ది కన్నే నోము నోచాలండి నేడే నోచాలండి అందాల హంసతో అలరించే చిలకతో కిందేసే నెమలితో తుళ్ళి తుళ్ళి ఆడుదాం అందాల హంసతో అలరించే చిలకతో కిందేసే నెమలితో తుళ్ళి తుళ్ళి ఆడుదాం ఊరించే ఊహతో కేరింతలాడుతూ ఊరించే ఊహతో కేరింతలాడుతూ కోరికలే కలకాలం పండాలి పండాలి తప్పుడు బిళ్ళ దాగుడు మూత గుడుగుడు గుంతం గుజ్జెన గూళ్ళు ఆడిన నాడు చక్కని మగడు ఆడకపోతే నంగిరి మగడు నీకే 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 అల్లి బిల్లి పిల్లలారా ఇల్లారండి మీరు ఇల్లారండి అట్లా తగ్గి కన్నే నోము నోచాలండి నేనే నోచాలండి ఉయ్యాలలోగుదాం సయ్యాటలాడుదాం వయ్యార మొలక బాసి పాటలెన్నో పాడుదాం ఉయ్యాలలోగుదాం సయ్యాటలాడుదాం వయ్యార మొలక బాసి పాటలెన్నో పాడుదాం విరజాజి తీగలై విరితేనే వాగులై విరజాజి తీగలై విరితేనే వాగులై పరువాలే కవ్వించి నవ్వాలి జాబిలి కన్నా చల్లని రాజు వస్తాడమ్మా నేడో రేపో నచ్చిన వాడు వచ్చిన నాడు ఏం చేస్తావో పిల్ల చెప్పు నవ్వుతావా సిగ్గుపడతావా పులకిస్తావా కాదే పెళ్ళాడి పెనవేసుకుంటుంది అల్లి బిల్లి పిల్లలారా ఇల్లారండి మీరు ఇల్లారండి అట్లా తగ్గి కన్నే నోము నోచాలండి నేనే నోచాలండి అమ్మా ఇక్కడే ఉన్నారే లోపలికి రండి కూర్చోండి మీలాంటి ఆదర్శాలు ఆశయాలు కల యువకులు పదవిలోకి రావడం చాలా సంతోషం. ఎన్ని ఆదర్శాలు ఉన్నా మీ వంటి పెద్దల సహకారం ఉంటే కానీ అవి నెరవేరు. చూడండి రాయుడు గారు, ఇప్పుడు నాకు సమస్య ఎదురైంది. ఏమిటది? ఎవరిని అడిగినా పాత ఠాణేదారుని చంపిన అంతకుని పేరు చెప్పడం లేదు. ఆ విషయం మీ వల్లనైనా తెలుస్తుందన్న ఆశ. మనసు విప్పి అడుగుతున్నారు కాబట్టి ఏ దాపరికం లేకుండా చెబుతున్నాను. ఇతరులకు సహాయం చేయడమే గాని మిగతా విషయాలు నాకేమీ తెలియదు, అంతగా పట్టించుకోను కూడా. పెద్దవాణ్ణిగా చెబుతున్నాను, మీరు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు, ప్రమాదం. మీరు మా అమ్మాయికి చేసిన సహాయం ఈ జన్మలో మరువలేను.
వచ్చేసాను. ఓహో రండి రండి. ఇక నీకే చింత లేదు. సరే గాని వంటిల్లు ఎక్కడ బాబు? మీకెందుకండి అంత శ్రమ శ్రమ? శ్రమేమిటి? కత్తి తిప్పడంలోనూ గరిటి తిప్పడంలోనూ నాకు నేనే సాటి. 4 తిప్పులు తిప్పి నీకు ఇంత పెడతాను, నేను ఇంత తింటాను. అన్నట్టు ఆ తాగుబోతుని తీసేసావుటగా, ఇక మీదట నేనే చిన్న ఠాడేతాను. అవసరమైనప్పుడు వెంట నేనే ఉంటాను, వంట నేనే చేస్తాను. వద్దు బాబు అంటే మీ వెంట పడుతుంది, రావే పిల్ల అంటే నన్ను పొమ్మంటుంది. నా దగ్గర లేనిది మీలో ఏం చూసింది గురు? కుర్రకారు, మీరు దద్దమ్మలు కాబట్టే మా పెద్దవాళ్ళ ప్రాణాలు ఇలా పోతున్నాయి. సువి రామచంద్ర సువి 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 కీర్తి సాంద్ర సువి 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 రామచంద్ర సువి 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 కీర్తి సాంద్ర సువి 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 సీతమ్మ మాకు శుభములిమ్మ సువి 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 సృష్టిలో సీతమ్మ సమర్థ కట్నాలు దంత వేడుకతో పేరంటాండ్రు వేగవచ్చిరి సువి సువి దంత వేడుకతో పేరంటాండ్రు వేగవచ్చిరి సువి సువి వచ్చింది పేరెంట్ టాండ్రు కాదు, కోతు టాండ్రు. అది ఏ టాండ్రు గాని చేతి కట్టరాక బయటికి పో. కాసేపు నీ దంపుడు పాట ఆపి నా మాట వినుకోని. పోలి ఏంటయ్యా వచ్చలు పోలేరమ్మా అని పిలువలేవు, తల తిరుగుతుందా? అవును పోలేరమ్మా, నీ రూపం చూసి నా తల తిరిగిపోతుంది, మనస్సు కరిగిపోతుంది, నా దేహం ఒరిగి నీ పాదాల మీద పడిపోయింది. కనికరించి నన్ను వరించుకోలేరమ్మా. ఏమిటా మూడతనం? ఊళ్ళంతా నొప్పులు పుట్టింది. ఆడదానికి సుతారంగా ఉండాలి. అయ్యా నీ మొహానికి సుతారం కూడాను. నా మొహానికి సుతారం ఎందుకు గాని, నువ్వు సుతారంగా ఉంటే చాలుకోమని. ఏమిటే ఆ వరచూపు కోమలి, నీకు నాకు కుదిరిందే కోమలి. చీరలు నీకిత్తు కోమలి, రవికెలు నీకిత్తు కోమలి. చీరలు నీకిత్తు కోమలి, ఆహా రవికెలు నీకిత్తు కోమలి. చంద్రహారం నీకే కోమలి, రత్నహారం నీకే కోమలి. చంద్రహారం నీకే కోమలి, రత్నహారం నీకే కోమలి. వలపు నిలుపలేని కోమలి, నే వలపు నిలుపలేని కోమలి. నీ వెంటే వస్తానే కోమలి, నీ వెంటే వస్తానే కోమలి. కోమలి 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 కోమలి. సింగా, మనోళ్ళందరూ వచ్చినట్టేనా? అందరిని ఎప్పుడు ఇలా పిలవలేదే? ఇయ్యాలెందుకు రమ్మన్నారు? అది వారికే తెలియాలి. అదిగో వారే వస్తున్నారు. మా సహచరులైన మిమ్మల్ని పిలిపించడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈనాటి సమావేశం మనందరి ఉజ్వల భవిష్యత్తు ప్రథమ సోపానం. బందిపోటులుగా మీరు పడే కష్టాలన్నీ నాకు బాగా తెలుసు. ఈ పాడు నెత్తురుపూటి బతుకు ఎంతకాలం? అందుకే ఒక మంచి పథకం వేశాం. నీరసించిన దక్షిణా పథాన్ని ఢిల్లీ సుల్తానులు ఆక్రమించబోతున్నారు. వారితో సహకరిస్తున్నందుకు నన్ను దక్షిణ దేశ నాయకుడిగా నియమిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? వారి సేనలు ఎప్పుడు తరలి వస్తాయో, వారితో మనం ఎలా సహకరించాలో ఖయూం ఖాన్ కబురు తెస్తాడు. మన ప్రయత్నం సఫలమైతే మిమ్మల్ని అందరినీ ఠాణేదారులుగా నియమిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు అప్రమత్తులై చెల్లించండి. అలాగే శ్రీ మహాదేవరాయ గారికి జై! శ్రీ మహాదేవరాయ గారికి జై!
కోటయ్య బావా ఏడన్నా చెల్లెలు పెళ్లి చేస్తానంటావా? తమ్ముడు గోల్ చేస్తున్నాడా ఏంటి? అవును మరి ఈ అన్నాలని ఊరుకుంటారేంటి? వాళ్ళక మనసు అయిపోయినది. ఆ 4 తరంబరాలు మనం పోయించకపోతే చెప్పా చేయకుండా లేచిపోతారు. ఆ తర్వాత మనకేగా అవమానం. బా నాకున్నది ఒక చెల్లెలా, ఆ చెల్లెలు పెళ్లి బ్రహ్మాండంగా చేయాలనుకున్నానా? డబ్బు కోసమే చూస్తుంటా. ఉన్నదాంతో తతంగం చేస్తే పోలే. అయినా మనకి మూటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. అదిగో ఆ మాట అనొద్దన్నా. మనకే మంచి రోజులు దగ్గరకు వచ్చేసాయి. పెద్ద ఉద్యోగం, పెట్టెలతో మాడలు. ఓయ్ 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 అదెట్ట గోస్. నీకు రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పకే. ఈ తల మీద నేనెందుకు చెప్తా? ఎట్టాగొత్తేందే మనకు కావాల్సింది డబ్బు. అది గది ఆ మహాదేవరాయుడు తెలుసుగా. ఓ ఆ నల్లగొండ మూతుకురా దొంగరాయాల. ఆడి సంగతి నాకెందుకు తెలియదు. ఇవ్వాలంటే పెద్ద పద్ధతిగానే ఆ దొంగల ముఠాలో వాడేగా. డబ్బు వచ్చేసరికి మహాదేవయ్యలా మహాదేవరాయుడు అయిపోయాడు. ఇయ్యాల రేపు మన రాజ్యం కాస్తా ఆ సుల్తాన్ అయిపోద్దా? అప్పుడు మనం థానేదార్ ఏం చేస్తుంది నాకేం బోధపట్టం లేదు. నీకేం తెలుదులే. ఆ మహాదేవయ్య కూటంలో మేమంతా. ఎట్టా ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదు. రేపు వస్తున్నాడు కైంకాన్ ఢిల్లీ నుంచి. వాడేవాడు మహాదేవయ్య చిన్నప్పటి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఊళ్ళు దోచేవారు. ఏదో రహస్య వర్తమానం తెస్తున్నాడు మహాదేవయ్యకి. ఏం తండ్రి తెస్తున్నాడా? లేదో ఒంటరిగానే వస్తున్నాడు. అతి రహస్యాన్ని మమ్మల్ని ఎవరిని కలివద్దన్నాడు. ఎట్టా నిజంగానే? ఎవరికి తెలియదు. మన ఊర్లో ఏంటనే వెళ్తారు మా కైంకాన్. మిత్రుడు మహాదేవయ్యను చూడటానికి బయలుదేరావా? జ్ఞాపకం లేదు? 16 ఏళ్ల క్రితం పుణ్యపురం అనే గ్రామంలో నువ్వు, నీ తోడు దొంగ మహాదేవయ్య, సుగుణదేవయ్య అనే గృహస్థును భార్య బిడ్డలు గోల పెట్టినా వినిపించుకోకుండా దారుణంగా హత్య చేశాను. అతని కుమారునిరా నేను. మిమ్మల్ని ఇద్దరినీ హతమారుస్తామని మా అన్నదమ్ములు శపథం చేశాను. మొదట నువ్వు దొరికి ఈ కొండలో ఎక్కడికి రాబోతావు? ఎటు పోయినా నీకు చావు తప్పదు. తప్పించుకుపోలేవురా, నీ ప్రాణం చేస్తాను. చూస్తావురా, నువ్వే ఖయం, నువ్వే ఖయం. మా తల్లి పసిపిల్లలమైన మేము ఆనాడు ప్రాధాయపడితే విన్నారా? నీలాంటి వాళ్ళను బ్రతకనిస్తే లోకానికి చేయడం వెనక నుంచి పడవగలవు గాని ఎదురు పడితే పారిపోతావురా తిరిగి. నీటిలో దూకావురా, ఇక నీ నీటిపోయి.
2 దెబ్బలకే చచ్చాను. ఛీ, నీది ఒక బ్రతికే. ఠాణేదార్ గారు, ఠాణేదార్ గారు లోపలికి వెళ్ళారు, వస్తారు. ఓ దయచేయండి దయచేయండి. నేనే మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. పెద్దవారు తమరే దయచేశారు. చాలా సంతోషం. కూర్చోండి. ఈ ఊరు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సదుపాయాలన్నీ సరిగా ఉన్నాయా? మీ దయ వల్ల ఏ లోటు లేదు. కానీ ఒక్కటే నన్ను బాధిస్తోంది. ఏమిటది? నా వల్ల ఏమైనా అవుతుందా? మీ సాయంతోనే ఆ పని అవుతుందని నా నమ్మకం. అయితే చెప్పండి, తప్పకుండా చేస్తాను. అదే ఆ పాత ఠాణేదారు హత్య విషయం. దోషిని మీరు బంధించగలిగితే న్యాయాధిపతిగా నా విధి నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. అదే నా సమస్య. భయపడి వాడి పేరు ఎవ్వరూ చెప్పడం లేదు. తెలిస్తే మీరేనే చెప్పండి. బంధించి వాడిని న్యాయస్థానం ముందుంచుతాను. ఇలాంటి విషయాల్లో ఎరగనట్టు ఉండడమే మంచిది. మీరు అలా సలహా ఇవ్వడం భావ్యం కాదు. సందేహించక వాడి పేరు చెప్పండి. వాడి పేరు భుజంగుడు. భుజంగుడు ఎప్పుడూ అనుచరులతో వాడు సారా దుకాణంలోనే ఉంటాడు. కాలం గురు, కలికాలం. తాగుబోతోళ్ళంటే అంత సులకనైపోయారు. మనం ఎవరు కొంప కూల్చాము, ఎవరు ఇల్లు దోశాం, మన సొమ్ము మనం తాగేసాం. మధ్య ఇళ్ళకి ఎందుకంట కడుపు మంట. అందుకే పెళ్ళాం బిడ్డలు అడుక్కు తింటున్నారు. ఇంకా బుద్ధి రాలేదు. ఇల్లు ఇల్లంటావు, ఇల్లాలు అంటావు, ఇది ఎల్ల మాయరా నరుడా. మున్నాళ్ల బ్రతుకునకు మురిసి పడిపోతావు, ముందు గతి చూడరా నరుడా. నరుడా, అసలు కిటుకు నీకేం తెలిసే పిల్ల? దేవతలు రాక్షసులు ఈ సుక్క కోసమే కదా కొట్టుకు సచ్చారు. ఒక్క గుక్క దిగితే చాలు, తస్సదియ్యా స్వర్గం మెట్లు అట్టా 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 కనపడతాయి. అలాగే మామ. సిమ్మె మొక్క వచ్చావా? దేంతో మనకేటి బాబాయ్, మనం మెట్లు ఎక్కుదాం. పట్ట లోకంతో మనకేం పని గురు. లోకులని అంటావు, లోకమనుకుంటావు, ఎవ్వారికెవ్వారు నరుడా. టింగ్ 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 టింగ్. కాసు కాసు చేర్చి కూడబెట్టిన ధనము కట్టుకుని పోవురా నరుడా. అద్గది తత్వం గురువా. తాగనాలు ఏడు తెలుసు గురు. గురు ఇంటే నీ తత్వం వినాలా, తింటే భారతమే తినాలి. ఏనండి నందకుమారా నవనీత చోరా, నందకుమారా నవనీత చోరా, కృష్ణమా గోపాల బాలా కృష్ణమా. ఏ పల్లెవాడలోను కోటమ్మ గంటదేరి, ఏ పల్లెవాడలోను కోటమ్మ గంటదేరి, ఏ పల్లెవాడలోను కోటమ్మ గంటదేరి, ఏ పల్లెవాడలోను కోటమ్మ గంటదేరి, ఏ పల్లెవాడలోను. అగ్గది తాగితే మా భుజంగమాయ తాగాలి. వాళ్ళు అంటారు దండక్క. అవును, సముద్రంలో నీళ్ళన్నీ సారా అయిపోయినా ఒక్క కుక్కలో పట్టేస్తాడు మా గురువు. అంతేలే, ఈ పోకిరి వాళ్ళు తాగి చావకపోతే ఈ భూదేవతలకి భారం ఎట్ట తగ్గుతుంది? ఎక్కడుంటే ఆడదానికి నీ కోతలే. నీ పని చూసుకోపా. మామా సరే గారు వచ్చేస్తున్నారు. ఎవరిక్కడ భుజంగుడు? శివ శివ. ఏంటమ్మా ఈడకొచ్చి మందడక ఏదో పేరు అడుగుతాడేంటి? భుజంగుడు ఎవరెక్కడ? ఇంకా భుజంగం భుజంగం అంటాడు. ఇడేం పాములాడా? కాదు, వాడి పాలిట యములాను. మీలో ఎవరు భుజంగుడు? ఏ యములాడా, మా భుజంగడితో నీకేం పని? గురువా, ఈ బుల్లోడికి
సంగతి అయితే నువ్వేనన్నమాట భుజంగుడు. రాజశాసనం ప్రకారం నిన్ను బంధిస్తున్నాను. నాతో రా. మనం తాగి అంటున్నావా లేక ఆడు నిజంగానే అంటున్నాడా? కాకపోతా నిజమే. పాత ఠాణేదారులను హత్య చేసిన నేరానికి నిన్ను బంధిస్తున్నాను. జాగు చేయక నాతో నడు. తలే పిట్ట కొంచెమైనా పూత బలంగా ఉంది. ఎవరినో? నేను వచ్చారా? మిమ్మల్ని చూసేదాకా నా మనసులో లేదు. ఎంత ఆందోళన పడ్డాను. అయితే ఇదంతా నాటకం అన్నమాట. అదేమీ కాదు. మీ ఆందోళన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఇక్కడే ఉన్నారే, లోపలికి రండి. ఇంతకీ ఈ నాటకం ఎందుకు ఆడారో చెప్పారు కాదు? మీరు ఆ భుజంగుడిని బంధించారు. వాడి రాక్షస మూక మీ అంతం చూస్తామని పంతం పెట్టారట. ఎందుకు దుస్సాహసం చేశారు? దుస్సాహసం ఏముంది, అది నా విధి. కూర్చోండి. విధి అని కోరి ప్రమాదం తెచ్చుకున్నారు. మీకేదైనా అపాయం జరిగితే మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ గతి ఏం కావాలి? నాకేమో భయంగా ఉంది. నా ఉద్యోగ ధర్మంలో ఇంతకంటే ప్రమాదకరమైన సంఘటనలు కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. ఇది నేను కోరి తెచ్చుకున్న ఉద్యోగం. ఎట్టి భీకర పరిస్థితులైనా ఎదుర్కొని న్యాయాన్ని రక్షించడమే నా కర్తవ్యం. అదే నాకు ఆనందం. అయినా నాపై మీకు ఎందుకంత శ్రద్ధ? నిజంగానే తెలీదా? మీ హృదయాన్ని అడగండి. మీ నాన్నగారు ఎక్కడ కనిపించరే? పొరుగురు వెళ్ళారు. మాట తప్పిస్తున్నారు. అంత మాత్రాన నిజాన్ని దాచలేరు. చెప్పండి, నా మీద మీకు కొంచెం కూడా అనురాగం లేదా? వస్తా.
మడతలైతినా మనసెరిగి వల పొసగి ఏలు కోరసామి పోబోకుమా ప్రేమ విడబోకుమా కమ్మని ఊహల మణి సౌధాల కాంతివి నీవే మార సుందరా కమ్మని ఊహల మణి సౌధాల కాంతివి నీవే మార సుందరా అందములే విందులుగా అందుకోరసామి పోబోకుమా ప్రేమ విడబోకుమా నిన్ను గని వలసిన దరి చేరి పిలసిన నన్ను వీడిపోవ న్యాయమా పోబోకుమా ప్రేమ విడబోకుమా పద్మ, నీ రూపలావణ్యాలకు నేను ఏనాడో ముగ్ధుడయ్యాను. నీ అనురాగాన్ని కూడా పొందడం నా పూర్వజన్మ సుకృతమే. అయినా ఏమిటి మీ సందేహం? సందేహం కాదు, యథార్థమే. నాకు నిన్ను చేపట్టే అవకాశం లేదు. అదేమిటి? నేను మీకు తగనని సంకోచమా? ముమ్మాటికి కాదు, నిన్ను భారీగా పొందే అదృష్టం నాకు లేదు. ఏ? నీ దగ్గర దాచలేని పద్మ, చెప్తాను విను. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేనే అందరిలోనూ చిన్నవాణ్ణి. సిరి సంపదలతో త్రోతురిగే మా కుటుంబం మా బాల్యంలోనే బందిపోట్ల దురాగతానికి గురైంది. పసిబిడ్డలమని కనికరించక, అమాయకురాలైన మా తల్లి ఆక్రందనైనా వినిపించుకోక, ఆ దుర్మార్గులు మా తండ్రిని ఘాతుకాచి చేశారు. ఆ హంతకులు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలని మేము ప్రతిజ్ఞ చేశాం. మా ఆశయం నెరవేరే వరకు వివాహం ఆడరాదని మా అన్నదమ్ములు నిశ్చయించుకున్నాం. ఇంతేగా? మీ కర్తవ్యానికి నేను ఎప్పుడూ అడ్డురాను. నాపై ఆశలు పెంచుకొని నీ జీవితం అడవిని కాచిన వెన్నెల చేసుకోకు. నా నిర్ణయం ఎప్పుడూ జరిగిపోయింది. కష్టమైన సుఖమైన మీతోనే. ధర్మాసనాధిప, ఈనాడు మీ ముందు నిలుపబడిన ఈ అపరాధి నరరూప రాక్షసు వీడి అఘాయిత్యాలకు అక్రమాలకు అంతులేదు. నీతి నియమం, దయా దాక్షిణ్యం, చట్టం శాసనం వీటన్నిటినీ అలక్ష్యం చేసి వీడు గావించిన దౌర్జన్యాలకు ఊరే దద్దరిల్లిపోయింది. పాత ఠాణేదారు పద్మనాభయ్యను పట్టపగలే 10 కళ్ళదుట ఈ దుర్మార్గుడు నిర్భయంగా హత్య చేశాడు. భుజంగుడనే ఈ నేరస్తునికి తగిన శిక్ష విధించి రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పవలసిందిగా న్యాయస్థానం వారిని కోరుతున్నా. నీ పేరు? ఏ అప్పుడే మర్చిపోయావా? మన పేరు తెలియనోడేవాడే ఈ ఊళ్ళో. సద్దు ఇది పద్ధతి. అడిగిన ప్రశ్నకు అల్లరి చేయకుండా సమాధానం చెప్పాలి. ఏం పద్ధతి? నీ తలకాయ పద్ధతి. ఆడు చెప్పాడుగా మన పేరు భుజంగుడని, అయినా నీకు తెలియదు. నువ్వు పాత ఠాణేదారు పద్మనాభయ్య గారిని హత్య చేసిన మాట నిజమేనా? ఓయ్ ఓయ్ ఓయ్, నీకే కళ్ళు లేవు? నువ్వు చూసావుగా, నడీదిలో కోసి పారేశావు. ఎందుకు చంపావు? అదంతా నీకెందుకసే? నా కడ్డొచ్చాడు, కోసి పారేశాను. నిష్కారణంగా ఒక మనిషి నిండు ప్రాణం తీయటానికి నీ మనసు ఎలా ఒప్పింది? చూస్తావా? నీ పీకే కోసి చూపిస్తాను. నీవిలా విచ్చలవిడిగా విహరిస్తుంటే ప్రభుత్వం ఎల్లకాలం ఊరుకోదు. నీకు శిక్ష పడుతుందని భయం లేదు? భయమా? ఏందది? మా ఇంటా వంట లేదు. కుర్రోడు కదా, ఈడి లెక్కేంటి అనుకున్నాను, చిక్కిపోయాను. అప్పుడే ఏమైంది? ఈడి గుండెల్లో నిద్రలోను. ఇది న్యాయస్థానం, వినయంగా సమాధానం చెప్పు. నీకేదా చెప్పేది? నేను సిటికేస్తే ఊరంతా అగ్గిలో బుగ్గైపోయింది. నాటకం చూస్తా ఉండా. అంతేనా? ఇంకేమైనా చెప్పుకుంటావా? ఇంకేంటి చెప్పమంటావు? నీవు నిర్దోషివని గాని, పాత ఠాణేదారును హత్య చేయలేదని గాని, న్యాయస్థానం వారిని క్షమించమని గాని. అబద్ధం చెప్పమంటావా? మీరేసేదో వేసుకోండి, మేము చేసేదేదో చేసుకుంటాం. మీ అభిప్రాయం? భుజంగుడు దోషి. మరి వీడి నేరానికి శిక్ష మరణదండన.
పంచాయతీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టి ఈ నిందితుడు హత్య చేశానని ఒప్పుకుంటున్నాడు కాబట్టి తన పొగరమూర్తనంతో న్యాయస్థానం వారిని కూడా బెదిరించాడు కాబట్టి సంఘ శ్రేయస్సు దృష్ట్యా శిక్షాస్మృతి ప్రకారం శ్రీ 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 ప్రతాపరుద్రదేవ చక్రవర్తుల గారి పేరు మీద ఈ న్యాయస్థానం వారు ఈ ముద్దాయి భుజంగుడికి మరణదండన విధిస్తున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం పగలు 2 జాములకు బహిరంగంగా రచ్చబండ దగ్గర వీడిని చచ్చేదాకా ఉరితీయాలి. ప్రియురాలా 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 చెలికాడా 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 నీలో రేగి నాలో మ్రోగినులే మధుర భావాలే ప్రణయ గీతాలే ఆనందాలే పూలై విరిసెనులే హాయి కలిగెనులే ఆశ పెరిగెనులే నిన్ను విడువనులే తళుకు తళుకు మను మినుకు మినుకు మను తారకవే నా చలివే వయసు పరువముల చిలిపి మురిపెముల కులుకు చెలువముల జౌవనివే విందులు చేసెను నీ సొగసు చిందులు వేసెను నా మనసే కవ్వించి కదిలించే నీ చూపు నీ రూపు నీలో రేగి నాలో మ్రోగినులే మధుర భావాలే ప్రణయ గీతాలే ఆనందాలే పూలై విరిసెనులే హాయి కలిగెనులే ఆశ పెరిగెనులే నిన్ను విడువనులే మొదట చూడగను తగిన వాడవని ముచ్చటగా మెచ్చి తిని హృదయ పీఠమున నిలిపి కొలిచి తిని నుదుటి తిలకముగా దాల్చి తిని కారుడవని నిన్ను మదినేసి అతినే నేనని ఎదనేసి నీకెంత చేరేను నీ పొందు కోరేను నీలో రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ గీతాలే ఆనందాలే పూలై విరిసెనులే హాయి కలిగెనులే ఆశ పెరిగెనులే నిన్ను విడువనులే
సిగ్గు చెక్కిలిని సిగ్గు మిక్కిలిగా నిండెనుగా పండెనుగా పెదవి మీద చిరు నగవు వెన్నెలలు నాట్యమాడి కను పండువుగా రాధవు నీవని తలచానే మాధవుడని నిన్ను పిలిచానే ఏ వేళ ఈ లీల ఈ ప్రేమ సాగేను నీలో రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ గీతాలే ఆనందాలే పూలై విరిసెనులే హాయి కలిగెనులే ఆశ పెరిగెనులే నిన్ను విడువనులే. ఓ మీరా? ఇప్పుడే తెలిసింది మీ అన్నదమ్ములు ఆ పోకిరి వాళ్ళని బంధించారని. మీకేం గాయాలు తగలేదు కదా? లేదు. అయినా మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఈ ఊరు జాతరకు వచ్చాం. మీ తమ్ముడు గారు కనిపించి ఉండమన్నారు. నైవేద్యం పట్టుకొచ్చాను. పెట్టమ్మా పెట్టు. తిండి పడితే మన జోలికి రాడు. నేను తిండిపోతున్నా ఆయన ఉండు నీ పని చెబుతా. బాబాయ్ మీకు గుర్తుందా? ఆనాటి రాత్రి మా అన్నయ్యని ఇలాగే చడిపించారు. ఒట్టి పిరికి. మేము తెల్లవారి లేచి చూసేసరికి మీరు వెళ్ళిపోయారు. అవును. మీకోసం నా మనసు ఎంత కలవరించిందో తెలుసా? ఏ? నేనెలా చెప్పను? మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అదృష్టం నాకుందో లేదో అని ఎంతో ఆందోళన పడ్డా. బయటికి నవ్వుకుంటూ తిరిగేనే గాని నా ఆవేదన ఆ భగవంతుడికి తెలియాలి. ఈనాడెంతో మంచి రోజు. మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. నన్ను చూస్తే నీకంత ఆహా, నాకు నిన్ను చూస్తే మనసంతా ఏమిటో అవుతుంది. నిజంగానా? అవును. నిన్ను చూస్తే నా బుర్రంతా పాడైపోతుంది. ఏమీ తోచదు. నా పని కాస్త మర్చిపోతాను. అందుకే నువ్వంటే నాకు లోపల భయం. ఆ రోజు తెల్లవారికి ముందే ఎందుకు పారిపోయానో తెలుసా? ఆ రాత్రంతా నిన్ను చూస్తూ పడుకున్నాను. నా మతిపోయింది. ఇక ఉంటే ప్రమాదమని చల్లగా చారుకున్నాను. మీకు నా వల్ల ఏ ప్రమాదము ఉండదు. మీ నీడలో మసిలి మీకు సుఖం ఇవ్వడమే నాకు ఆనందం. నన్ను మీ దానిగా చేసుకోండి. సరే గాని మా సుందరంతో మాట్లాడింది ఆ అమ్మాయి ఎవరు? ఓ, ఆ పిల్ల పద్మ. వాళ్ళ మనసులు కూడా ఇలాగే కలిసాయి. ఎవరా అమ్మాయి? కోటీశ్వరుని బిడ్డ. ఆమెకే పువ్వుల్లో పెట్టి పెంచుతున్నాడు తండ్రి మహాదేవరాయుడు. మహాదేవరాయన కూతురా? ఎత్తు వేశాడు ఆ హంతకుడు. వాడి పని పడతా. ఎక్కడికి? ఉండు. విన్నావా? మన వాడి ప్రియురాలు వాడి కూతురు. ఇంకెవరన్నయ్యా? మన పరమశత్రు ఆ మహాదేవరాయుడు. అలాగే. నువ్వు తొందరపడకు. రా సుందరం, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. సరే గాని అన్నయ్య, అమ్మ నన్ను గురించి అడుగుతూ ఉంటుందా? అమ్మ నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు. నీకు శుభవార్త చెబుతురు కానీ కూర్చోండి. ఏమిటా శుభవార్త? మన జీవితాశయం ఈడేరు రోజు దగ్గరకు వచ్చింది. అలాగా? హంతకులు దొరికారా? ఓ, మన శివం ఆ హంతకుని వివరాలన్నీ సేకరించాడు. అది సరే, వాళ్ళు ఇద్దరు కదూ? అవును. అందులో ఒకడిని మన సహాయం లేకుండానే మన శివం పరలోక యాత్రకు పంపించాడు. ఎవడు వాడు? ఖయూమ్ ఖాన్. ఎంత పని చేసేవన్నయ్య? వాడిని బంధించి తెచ్చి ఉండవలసింది. న్యాయస్థానంలో విచారణ జరిపించి మరొకరు అలాంటి దారుణకాండ జరపకుండా 10ఊరికి తెలిసేటట్లు శిక్ష వేయించుండేవాడిని. ఇప్పుడు మించిపోయింది లేదు. మిగిలిన వాడు ఉన్నాడుగా తమ ప్రతాపం చూపించటానికి. ఎవడవాడు? ధనికుడు, పలుకుబెడిగల వ్యక్తి, ఒక అందమైన అమ్మాయికి తండ్రి. పేరు మహాదేవరాయుడు. మహాదేవరాయుడు? అసంభవం. ఏ? వాడి టక్కుల మారి కూతురు నీ గుండెల్లో పేటేసుకుందనే? అన్నయ్య, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంత ఘటుకుడు అయ్యావా? ఏమిటా తొందరపాటు? కొంచెం నిదానించు. సుందరం, శివం చెప్పిన వివరాలను బట్టి చూస్తే హంతకుని విషయంలో నాకే సందేహం లేదు. లేదన్నయ్య, ఇందులో ఏదో పొరపాటు ఉంది. మహాదేవరాయుడు నాకు బాగా తెలుసు. ఆయన చాలా పెద్ద మనిషి. నీ కంటికి వాడు పెద్ద మనిషిలాగా అనిపించటం సహజమే. నాకే కాదు, ఈ ప్రాంతంలో ఆయన అందరికీ గౌరవనేది. పలుకుబడి చూసి మనం మోసపోనక్కర్లేదు. ఎంతమంది వంచకులు ఈ లోకంలో పెద్ద మనుషులుగా చలామణి కావడం లేదు. నిజం విచారించి నిర్ధారణ చేసుకోకుండా ఎవరిపైనా నింద వేయడం భావ్యం కాదన్నయ్య. నిజం నాకు బాగా తెలుసు.
ఆనాటి హంతకుడు మహదేవయ్యే ఈనాటి మహదేవరాయుడు. అమాయకుల్ని కొల్లగొట్టి ఆర్జించిన ఐశ్వర్య బలంతో ఊరి మార్చి పేరు సంపాదించి కులుగుతున్నాడు. వాడు లోకాన్ని మరపించగలిగినా మా కళ్ళు మాత్రం మోయలేడు. అవును సుందరం, నాకు వాడి మొహం బాగా గుర్తు. అప్పుడు నువ్వు చాలా పసివాడేవి, నీకు గుర్తుండదు. ఒక్కసారి వాడిని చూస్తే అవునో కాదో నేను చెప్తాను. ఈ మాటలన్నీ అనవసరం. సుందరం, నీవు మాతో సహకరిస్తావా? సరే సరే, లేదా నేనొక్కనే వెళ్ళి వాడి పీక పిసికి చంపేస్తాను. అన్నా, నేనిక్కడ ఠాణేదారు అన్న సంగతి మర్చిపోకండి. మీరు నా సోదరులైనా చట్టాన్ని అతిక్రమించడం నేరం. చట్టం నేరం. పితృహంతకుణ్ణి వదిలిపెట్టడమే పరమ నేరం. ఆత్మద్రోహం, పితృద్రోహం. శివం, తమ్ముడు, ఇంతకాలం మన జీవితాలు హంతకుని అన్వేషణలోనే గడిపాం. తీరా వాడెవడో తెలిసిన తర్వాత నీవే మమ్మల్ని నిరోధిస్తావా? అన్నయ్య, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీరు అతన్ని గుర్తుపట్టగలరని నాకు తెలుసు. ఆ వ్యక్తిని చూసి అతడే హంతకుడని నిర్ధారించండి. న్యాయ విచారణ జరిపించి దోషిని ఉరికంబ ఎక్కిస్తాను. నాతో రండి. ఠాణేదారు గారా, నమస్కారం అండి. నమస్కారం. వీరెవరు? వీరు మా అన్నగారు. అన్నయ్య, వీరిని గురించే మనం మాట్లాడుకుంటున్నది. కొంపతీసి మా గొప్ప వీరికి ఏమైనా విస్తేం చేశారా ఏమిటి? అవును. రా తమ్ముడు, మనకింకా చాలా పనులున్నాయి. అయ్యా, వస్తామండి. నమస్కారం. ఏం ఠాణేదారు గారు, బాగున్నారా? మీ దయ వల్ల. వీరెవరు? మావాడేలేండి. రా అన్నయ్య. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా గుర్తొస్తుంటే. చూసి ఉండవులే అన్నయ్య, రా వెళదాం. వస్తానండి. తమ్ముడు, వీడేవాడు. పొరపడుతున్నావేమో? సందేహం లేదు, వీడే రాక్షసుడు, మహాదేవరాయుడు. అలాగా? న్యాయాన్ని పాటిస్తే నాకు బాధ ఎందుకు? అదే దురదృష్టం. ఆ హంతకుడు మీనాన్ని. మా నాన్న? అవును అవును పద్మ, మా అన్నను గుర్తుపెట్టారు. మీనాన్ని మా తండ్రిని దారుణంగా హత్య చేసిన కిరాతకుడు. చాలండి. మీ అన్నల మాట మీకు అంత నమ్మకమైతే మా నాన్న ప్రవర్తన నాకు తెలుసు. వారు మహాయోగ్యులు, ధర్మదాత. ఈ ప్రాంతాల్లో ఏ నోట విన్నా వారి మంచితనమే, ఎక్కడ చూసినా వారి ధర్మ కార్యాలే. కపట నాటకంతో లోకం కళ్ళు కలకాలం మోయలేడు. నిస్సందేహంగా నీ తండ్రి హంతకుడే, శిక్ష అనుభవించి తీరాల్సింది. ఆ ఆవేశంలో మీరు మంచి చెడ్డలు కూడా ఆలోచించడం లేదు. తొందరపడి నా కన్న తండ్రిని బంధిస్తే తర్వాత చట్ట ప్రకారం నిరపరాధి అని రుజువు అయినా ఆయన బ్రతుకు అవమాన పాలే కదా. మీ అనురాగ పాత్రురాలైనా నా కన్న తండ్రి అవమానం మీకు అవమానమే కదా. నన్ను చూసేనా ఈ అకార్యం విరమించండి. వీల్లేదు పద్మ, వీల్లేదు. విశ్వసనీయంగా అతను దోషి అని ఆరోపింపబడ్డ తర్వాత నా విధి అతన్ని బంధించడమే. నా ప్రార్థన ఆలకించండి. నీపై సానుభూతితో నేను ఇప్పుడు అలక్ష్యం చేస్తే ఉగ్రులై ఉన్న మా అన్నలు ముందు వెనుకలు ఆలోచించకుండా అతను హతమారుస్తారు. న్యాయస్థానానికి విచారణ జరిపే అవకాశమే ఉండదు. మన్నించు పద్మ, నేను నిస్సహాయాన్ని. నా విధి నన్ను నిర్వహించని. ఓహో, ఠాణేదారు గారా, కూర్చోండి. ఏమిటి విశేషం? ఇలా వచ్చారే? హంతకుణ్ణి బంధించడానికి. అలాగా? నా సహాయం ఏమైనా కావాలా? కావాల్సిందే మీరు. దానికే? ఎవడా హంతకుడు? నువ్వే. నిన్ను బంధించడానికి వచ్చాను. పరిహాసమా? పుణ్యపురం అనే గ్రామంలో సుగుణదేవయ్య అనే గృహస్థును హత్య చేశాను. ఆ నేరానికి శ్రీ 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 ప్రతాపరుద్రదేవ చక్రవర్తి పేరు నిన్ను బంధిస్తున్నాను. రా. కలగన్నావా లేక మతి భ్రమణ? ఏదీ కాదు, యథార్థం. ఆనాడు అతని భార్య ముగ్గురు బిడ్డలు ఆక్రందిస్తున్నా నిర్దయులై నీవు నీ తోడుదండ్రి ఖయం ఖాన్ అతన్ని ఘోర హత్య చేశారు. సర్వాబద్ధం. ఇది కేవలం కట్టుకథ. ఆ సంగతి న్యాయస్థానంలో చెప్పుకో. నిర్దోషమైతే విడుదలవుతా. ఈ తొందరపాటుకి నువ్వు పశ్చాత్తాపడక తప్పదు. సరే, పద. అమ్మా,
నువ్వేమీ ఆందోళన పడకమ్మా. వీరి ఆరోపణలన్నీ నిరాధారం. నేను త్వరలోనే వస్తాను. నువ్వేమీ బెంగ పెట్టుకోకమ్మా. ఇంతకాలం ఆయనతో అనుక్షణం అతి సన్నిహితంగా ప్రవర్తించిన మా మాట అసత్యం. ఈనాడు ఎక్కడి నుంచో వచ్చి మీరు మీ సోదరులు చేసిన ఆరోపణ సత్యమునా? క్షమించండి, మెరిసేదంతా బంగారం అనుకుంటున్నారు. కానీ ఆ మంచితనం వెనక పొంచి ఉన్న భయంకర రాక్షసత్వాన్ని మీరెవరూ గుర్తించలేదు. ఆ దుర్మార్గుల దౌర్జన్యానికి మా కుటుంబం ఆహుతైపోయింది. మా బాధ మీకే తెలుస్తుంది. మా తండ్రి హత్యగా అడ్డుపడ్డారు. మీ చిన్నతనంలో ఎవరో మీ తండ్రిని హత్య చేశారు గనక ఈనాడు ఎవరినో ఒకరిని హంతకునిగా నిరూపించి కక్ష సాధించాలనుకోవడం ధర్మం కాదు. ప్రతీకార కాంక్షతో సాక్ష్యాధారాలు లేకుండా ఒక పెద్ద మనిషిని బంధించారు. ఇది అన్యాయం. ప్రత్యక్షంగా చూసిన మా అన్నలే అందుకు సాక్షులు. మీరే నేరారోపణ చేసినప్పుడు మీ సాక్ష్యంతో నేర నిరూపణ జరగదు. ఏకపక్షవాదాన్ని న్యాయస్థానం ఎన్నడూ అంగీకరించదు. అదీ కాక ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన నేరాన్ని ఇప్పుడు నిరూపించాలనుకోవడం అవివేకం. అవివేకం ఎవరిదో న్యాయ విచారణ జరిగితే మీకే విదితం అవుతుంది. ఏమి విదితం అవడానికైనా మీ అభియోగాన్ని విచారించడానికి మా న్యాయస్థానానికి అధికారం లేదు. సంఘటన జరిగిన పరగణ వేరు. న్యాయ విచారణకు మీరు నిరాకరించిన నేరం మాత్రం మార్చిపోదు. ఏ న్యాయస్థానానికి ఆ అధికారం ఉంటే అక్కడే న్యాయ విచారణ జరిపిస్తాను. అంతకుని శిక్షింపు చేస్తాను. అంతేకాని విడుదల చేయటం మాత్రం కళ్ళ. పని కట్టుకొని న్యాయాధిపతులు తమరే వచ్చి నాకు ఈ హితబోధ చేయటం మీ న్యాయపీఠానికే తీరని కళంకం. దయచేసి నా కాలాన్ని వ్యర్థం చేయకండి. ఇక మీరు వెళ్ళవచ్చు. ఈ అహంకారానికి ప్రతిఫలం మీరే అనుభవిస్తారు. పదండి. ఎప్పుడు ఇవ్వబోతున్నా వాంగ్మూలం హత్యా నేరాన్ని అంగీకరిస్తూ? నీకు నిజంగానే మర్చిపోయింది. లేకపోతే నేనేమిటి, హత్య చేయడం ఏమిటి? ఏ బలవంతం చేసి తీసుకుంటావా వాంగ్మూలం? బలవంతమే చేయదలుచుకుంటే వాంగ్మూలమే కర్మ. నీ ప్రాణమే తీగలు. శిక్ష విధించేది చట్టం. హత్యాపరాధం మర్యాదగా అంగీకరించు. అపరాధమే చేయనప్పుడు అంగీకరించడం ఎలా జరుగుతుంది? అపరాధమే ఎరగవు. మేం పసివాళ్ళంగా ఉండగా పుణ్యపురంలో మా తండ్రి సుబ్రదేవరాయను హత్య చేయలేదు. ఏమిటి నీ పిచ్చి ప్రలాపం? హత్య విషయమే కాదు, ఆ ఊరు పేరు కూడా నాకు తెలియదే. ఎలా తెలుస్తుంది? తోచిన ఊళ్ళు తీసిన ప్రాణాలు ఒకటే రెండా? సుందరం, నీ అధిక ప్రసంగం మాను. మర్యాదస్తుని గనక నీకు లొంగాను. ఇంతలోనే విర్రవీగుతున్నావు. ఊళ్ళో పెద్దలందరికీ తెలుసు నా మంచి చెడ్డలు. రేపు ప్రభుత్వం నన్ను విడిపించి నిన్ను ఉద్యోగం నుండి తొలగించినప్పుడు గానీ నీ పొగరనదు. అప్పుడు నువ్వే నా కాళ్ళు పట్టు. బంది పోటీవేననుకున్నా. రాజకీయవేత్తలు కూడా చూస్తాను. నీ జిత్తులే నెప్పుతాయో సత్యమైతే ఇస్తుందో. ఎంత బాగా నాటకం ఆడావయ్యా రాయుడు గారు. నీదంటే సొంత ప్రాణం. మాలాంటి వాళ్ళు ఎలా చేస్తే ఎవరికి కావాలి? గొప్పోళ్ళు ఏం చేసినా చెల్లిపోద్ది. మధ్య చచ్చింది మేమేగా. ఇంతకీ నా సంగతి ఏంటి అంట? ఒరే భుజంగా, ఏమిట్రా నువ్వు అనేది? అనేదేముంది, పాత ఠాణేదారు నీ మాట వినలేదని భుజంగా పీక తీసేయన్నావు. తీసేశాను. చంపించినోడివి నువ్వు బాగానే ఉన్నావు. చంపినందుకు నాకు ఉరిశిక్ష వేశారు. అమావాస్య దగ్గర పడుతుంది. ఊళ్ళో ఒక్కడు నా కోసం ఏడ్చేవాళ్ళు లేడు. నిమిట పట్టుకొచ్చారో లేదో ఊరంతా ఒకటే రట్ట. నేనొక్కడే ఎందుకు చావాలి అంట. నీ గుట్టు కాస్త బయట పెట్టేస్తాను. భుజంగా, నీకు భుజబలం ఉంది కానీ బుద్ధిబలం లేదురా. ఇలాంటి పిచ్చి పని చేస్తే ఇద్దరం చస్తాం. ఈ ఠాణేదారు వచ్చి వదిలిపోతాం. మన రహస్యం చస్తే కనిపెట్టలేడు. నా పలుకుబడితో నేను బయటపడగానే నిన్ను నీ మనుషుల్ని కూడా తప్పిస్తాను. మంచి బహుమానం కూడా ఇస్తాను. నా మాట నమ్మరా? అది అలా అన్నావు, బాగుంది. పద్మా, ఇంటికి వచ్చా? మీరు అనుమతిస్తే ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడిపోతాను. అలాగే వెళ్ళు. అమ్మా, మహారాజుల బ్రతికి నీకు ఇచ్చారేమిటి నాన్న? విచారించుకమ్మా, విచారించుకో. రామదాసుల పూర్వజన్మలో నేనేదో రామచిలుకను బంధించి ఉంటాను. చేసిన దానికి అనుభవించాల్సిందేగా.
మన చేతుల్లో ఏముందమ్మా? నీలాంటి ఉత్తముణ్ణి నేరస్తులనడానికి వాడికి నోరెలా వచ్చింది? అన్నంత మాత్రాన సరిపోతుందా తల్లి? ఈ గ్రామంలో దోషిని ఎవరనగలరు? నా పలుకుబడితో నేనే బయటికి రాగలను. నాపై విచారణ జరిపించడం ఈ ఠానేదారు తరం కాదు. అదేమిటి నాన్న, నేరస్తుడు అని ఆరోపింపబడిన తర్వాత విచారణ జరిగితేనే మంచిది. నిరపరాధులను రుజువు అయితే ఆరోపణలోని అసత్యం, నీ మంచితనం అందరికీ తెలుస్తాయి. విచారణ లేకుండా పలుకుబడితో బయటపడితే నింద మిగిలిపోతుంది. మనకది మంచిది కాదు నాన్న. దాచకుండా నిజం చెప్పమ్మా. సుందరం అంటే నీకు అభిమానం? సందేహించక చెప్పమ్మా. నాన్న, నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? ఏమిటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వే నా పంచప్రాణాలు. ఈ జీవితంలో నేను కోరేది నీ ఆనందమే తల్లి. నాన్న, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఈ అపరాధం చేయలేదని చెప్పు నాన్న. నాన్న, ఏమైంది? ఊరుకో పద్మ, ఊరుకో. ఇదంతా నా దురదృష్టం. నీ తండ్రిని విడిపించి నీకు ఆనందం కలిగించలేని నీ సహాయం. నా కర్తవ్యం కూడా నీకు తెలుసు. నన్ను మన్నించు పద్మ. తమ్ముడు, ఈ గ్రామంలో మహదేవయ్యపై విచారణ జరిగే అవకాశమే లేదని అందరూ అనుకుంటున్నారే? అవును, అలాగే కనిపిస్తోంది. ఠాణేదారు తమ్ముడు, ఎందుకు ఈ కాలయాపన? వాణ్ణి నాకు అప్పగించు. అలా ఎన్నటికీ జరగదు. ఏ న్యాయస్థానానికి అధికారం ఉంటే అక్కడే విచారణ జరిపిస్తాను. అంతేకాని ఈ ఊరి పంచాయతీదారులు కోరినట్లు వాణ్ణి విడిచిపెట్టడం కానీ మీరు అడిగినట్లు వాణ్ణి మీకు అప్పచెప్పడం కానీ జరగదు. వాణ్ణి శిక్షించాల్సింది న్యాయస్థానమే. వాడి కూతురు వ్యామోహంలో పడి ఈ పనికిరాని సాకులతో నువ్వే వాడిని కవచంలా కాపాడుతున్నా. ఇన్నేళ్లు దారుణ హృదయావేదనతో తప్పించిపోతూ మనమేదో పగ సాధించి మనశ్శాంతి కలిగిస్తామని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న అమ్మకిచ్చిన వాగ్దానం కూడా ఆ టక్కులాడి మాయలో పడి మరచిపోతున్నా. ఏ నేనేమి లేని మాట అనలేదే. ఆ కులట వల్లో పడి మన వంశ గౌరవాన్ని నాశనం చేయొద్దంటున్నా. అన్నయ్య, నేను నీకంటే చిన్నవాణ్ణి. నీవు నన్ను ఏమన్నా పడతాను. అంతేకాని ఏ పాపము ఎరుగని ఆ పద్మను ఒక్క మాట నా సహించను. ఏం చేస్తావే? ఆ బందిపోటు కూతురు నీకేదో మందు పెట్టిందిరా? లేకపోతే నువ్వేమిటి ఆ నరజాళ్ళ వెనకేసుకుని మమ్మల్ని సుందరం? చివరికి వాణ్ణి వదిలి మీరిద్దరూ ఒకరిని ఒకరు చంపుకునేలా ఉన్నారు. శివ, కొంచెం తొందరపాటు తగ్గించు. ఉండన్నయ్య. సుందరం, ఆఖరిసారిగా చెబుతున్నాను, రేపు సాయంత్రంలోగా విచారణ జరిపించి వాడికి మరణదండన వేయించావా సరే, లేదా ఏం చేయాలో మేమే నిర్ణయిస్తాం. తీసుకో. ఏమైంది? ఏమిటిది? శివన్నయ్యడి మరండి, మీ అమ్మగారికి చూపిస్తానని మీ ఊరు తీసుకెళ్లారండి. మహాదేవయ్య గారిని. ఎంత మోసం జరిగింది? మీరేం విచారించరక్కలేదు. మాట్లాడండి. నా గొంతెండి పోతుంది. నీళ్లు తాగాలి. తాగరా?
కడుపు నిండా తాగు. గొంతండి నువ్వు చస్తే నా దీక్ష జరుగుతుంది. తాగు. తాగరా. భుజంగా బందీఖానా నుంచి తప్పించుకొచ్చాం. సమయానికి వచ్చా. అరుగు. దుర్మార్గుడా, నా కళ్ళ ఎదుటే నా తల్లిపై కత్తి విసిరిన హంతకుడు. నన్ను వదిలిపెట్టండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు చేసిన ఘోరాలకు ఇదే ప్రతిఫలం. ప్రాణాలు తీస్తే మీకేం లాభం? నన్ను బతకనివ్వండి. ఈ పోటీ చెడపురుగులు బతకనిస్తే లోకానికి ఎప్పాడు రా దుర్మార్గుడా. నువ్వు బ్రతకనివ్వటం కల్లా చేసిన దానికి అనుగ్రహించు. హత్య, వీళ్లను బంధించండి. ఈ ముగ్గురు యువకులు మన సేనాపతుల సమక్షంలోనే మహాదేవరాయుడనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా మహాదారుణంగా హత్య గావించారు. ప్రశ్నిస్తే వీరు చెప్పిన సమాధానం వీరి పసి వయస్సులో వీరి తండ్రిని ఆ మహాదేవరాయలు హత్య చేశాడట. ఇప్పుడు వీరి తల్లినే పొడిచారట. అందుకు ప్రతీకారంగా వీరు అతన్ని శిక్షించారట. ఈ కర్కశ హృదయ సంఘంలో స్థానం లేదు. వీరు నేరస్తులు ప్రభు. దుర్మార్గుణ్ణి దండించడం న్యాయరక్షణే కాని నేరం ఎన్నటికీ కాదు. ముమ్మాటికి మేము నేరస్తులం కాం. మా తండ్రిని హత్య చేసిన నేరస్తుని హతమార్చి న్యాయం నిలబెట్టాం. హత్య చేసినట్టు వీరే ఒప్పుకున్నారు. వీరు చట్టాన్ని అతిక్రమించిన దోషులు ప్రభు. చట్ట ప్రకారమే అతన్ని శిక్షింప చేయాలని సర్వ విధాలా కృషి చేశాను.
కానీ అధికారులు అతని మాయలో పడి న్యాయాన్ని విస్మరించారు. ఇక గత్యంతరం లేక నేనే ఆ దుర్మార్గుణ్ణి నిర్మూలించాం. అదే నేరమైతే ఈ రాజ్యంలో న్యాయానికి స్థానం లేదు. చాలించు నీ అధిక ప్రసంగం. హంతకులని మీరే ఒప్పుకున్నారు. ప్రభు, రాజశాసనాన్ని ధిక్కరించినందుకు వీరి యావజ్జీవ కారాగార వాసమే తగిన దండనాన్ని నా మనవి. ఎవరికి వారే శిక్షాధికారం కైవసం చేసుకుని ప్రతీకార వాంఛతో పగలు తీర్చుకోవడం ప్రారంభిస్తే ప్రభువులెందుకు పాలన న్యాయ రక్షణ, దుష్ట శిక్షణ, రాజధర్మం ప్రభువుల బాధ్యత. చట్టాన్ని ఉల్లంఘించి మహాదేవరాయుడు అనే వ్యక్తిని హత్య చేసినందుకు వీరికి శిక్ష. ప్రభు, నా బిడ్డలకు ఆ శిక్ష. చట్టం ఎవరి కోసం? దుండగులను నిర్మూలించడానిక? వారిని ప్రతిఘటించే వారిని పరిమార్చడానిక? దేశమంతా బందిపోటుల దురాగతాలతో అలమటించిపోతూ ఉంటే అరాచకాన్ని అణచడానికి మీ ప్రభుత్వం, ఈ చట్టం ఏమి చర్యలు తీసుకుంది? ప్రభువులే చట్టాలను అమలుపరచలేని దుస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రజలే స్వరక్షణకై పూనుకోవడం కంటే గత్యంతరం ఏముంది? ఏది అపరాధం? ఆ విద్రోహులను పరిమార్చడం అపరాధమా? శాంతియుత జీవితాన్ని కల్లోలపరచిన ఆ విద్రోహులను పరిమార్చడం అపరాధమా? అపాయకరమని తెలిసి నా ప్రాణ సమానమైన బిడ్డలను అందుకు పురికొల్పడం అపరాధమా? ప్రజాశ్రేయోభిలాష, దేశభక్తి శిక్షార్హమైన అపరాధమైతే నేరస్తురాలను నేను, నా బిడ్డలు నిమిత్త మాత్రం నన్ను శిక్షించండి. అంతేగాని నా బిడ్డలను శిక్షించి న్యాయపీఠాన్ని కళంకపరచకండి. కాకతీయ చక్రవర్తులు న్యాయ రక్షకులు, ధర్మమూర్తులు. అవును, కాకతీయ పాలకులు ఎప్పుడూ న్యాయాన్ని పరిరక్షించారు. అది ఆంధ్ర ప్రజల అదృష్టం. ఆ అదృష్టం ఈనాడు నీ రూపంలో వచ్చింది తల్లి. అధికార సౌకర్యాలు, సహకార సంపదలు సర్వస్వము ఉండి ప్రభుత్వమే సాధించలేని మహత్కార్యాన్ని అబలమైన నీవు, నిస్సహాయులైన నీ బిడ్డలు సాధించారు. వీరు శిక్షించిన దుర్మార్గుడు సామాన్య బందిపోటే కాదు, దేశాన్ని అల్లకల్లోల పరచి అరాచకాన్ని రెచ్చగొట్టిన రాజద్రోహి. మనకు నిత్య శత్రువులైన సుల్తానులకు మన రాజ్యాన్ని కట్టబెట్టి వారికి భృత్యుడుగా అధికారాన్ని వెలగబెట్టాలనుకున్న దేశద్రోహి. వాడిని మట్టుపెట్టి దేశాన్ని రక్షించిన నీ బిడ్డలకు, నీకు, మేము యావత్ ఆంధ్ర ప్రజ కలకాలానికి రుణపడి ఉన్నాం. ప్రభువుల అభీష్టం గ్రహించాం. వీరిని విడుదల చేయండి. తల్లి, ఆగస్టు మాతృము, నీ చరిత్ర ఆంధ్ర నారీ లోకానికే చిరస్మరణీయం. నీ బిడ్డలను దేశభక్తులుగా గౌరవిస్తూ మమ్మల్ని నీ బిడ్డగా ఎంచి దీవించు తల్లి. ప్రభు, నా జీవితాశయం నెరవేరింది. పెంచి పెద్ద చేసేవరకే తల్లి రక్ష, అటుపైన రాజరక్ష. నా వారు నా కోసం ఎదురు చూస్తూ వీరపత్నివి, వీరమాతవు, నీ వంటి తల్లులను కన్న తెలుగు తల్లికి సర్వదా విజయమే. ఇంటింటా నవ్వుల పంటగా, లోకం నిత్య కళ్యాణప్రదంగా విలసిల్లేట్టు దీవించు తల్లి.